నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భారతీయులు గర్వించదగ్గ పాటలు పాడి చరిత్రలో నిలిచిన గాయని లతా మంగేష్కర్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. కొద్ది రోజులుగా ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే అలాగే సినీ అభిమానులను ఎంతో అలరించిన ఆమె గాత్రం ఇక లేదు అంటే ఎవరు జీర్ణించుకోలేని విషయం. అంటే ఇప్పటికి ఆమె అంత్యక్రియలకి పనులు కూడా జరుగుతున్నాయి. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి సింగర్స్ ఉన్నారు, హరిణి గారు అలాగే సాహితి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. అంటే కొంచెం బాధ కలిగించే విషయం అని చెప్పాలంటే మీలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఆవిడ. సో ఆవిడ గాత్రం ఇక లేదు అంటే జీర్ణించుకోలేని అంశం ఇది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఆ మాట వినంగానే ఎలా అనిపించింది అసలు? చాలా ఫస్ట్ షాకింగ్గా అనిపించింది. పెద్ద ఆవిడే కాదనట్లేదు, బట్ ఇంకా కోవిడ్ అనేది ఒకటి పాసిబిలిటీ అనేది మనకు లేకపోయి ఉంటే ఇంకా బతికేవారేమో అన్న ఆశ మాత్రం చాలా పెద్దది అందరికీ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా దాన్ని జీర్ణించుకోవడానికి ప్రాసెస్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. హాస్పిటల్లో ఉన్నారని తెలుసు, కోవిడ్ నుంచి నెగటివ్ వచ్చింది అని తెలుసు, బట్ డిశ్చార్జ్ అయిపోతారు అనుకున్న టైంలో ఇట్లాంటి న్యూస్ వినాల్సి వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎవరు జీర్ణించుకోలేని విషయాలు ఏంటి? మనం కలవకపోవచ్చు, వాడు మనకి మాన్యువల్ గా తెలియకపోవచ్చు, ఆవిడ గాత్రం మనకి ఎంతో సుపరిచితం. మనం ఆల్రెడీ ఒక బాధలో ఉన్నాం, బాలు గారిని పోగొట్టుకున్నాం, సిరివెన్నెల గారిని పోగొట్టుకున్నాం, ఇంకా తేరుకోక ముందే మరో దిగ్భాంతం. అంటే సంగీత ప్రియులకి ఇది ఏమంటారు, చాలా బాధ కలిగించే విషయం. నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కులు అంటే ఆవిడ ఇన్నాళ్ళు ఆవిడ ఉన్నారు అంటే ఆవిడున్నారు ఒక ధైర్యం ఉండేది. అంటే ఏదైనా చేయాలి, ఏదైనా పాడాలి అంటే లతా మంగేష్కర్ గారి పాటలు నేర్చుకోవాలి అని ఒక చిన్నప్పటి నుంచి మా అందరికీ ఉండేది. అది ఏదైనా మన ప్రతిభ ఎలా చూపించాలి అంటే లతా మంగేష్కర్ గారి పాట అనేది ఒక ట్రెండ్ అన్నమాట, ఒక సెట్ మార్క్ అన్నమాట, ఒక మైల్ స్టోన్ ఆవిడ ఆల్రెడీ రీచ్ అయ్యారు. అది పెట్టుంచారు మీలాంటి సింగర్స్ కోసం ఆవిడ. అండ్ ఒక అంటే ఇదంటారు కదా, ఎలాగంటే గురుముఖత నేర్చుకోకపోయినా ఆవిడ గురువే. అంటే ఎప్పుడు ఆవిడ ముందు అంటే ఆవిడ నేర్పించకపోయినా ఆవిడ పాటలు మాత్రం కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్, కొన్ని కోట్ల మంది ఎంతో నేర్చుకుని ఉండుంటారు. అండ్ ఇప్పుడు ఎంతో మంది సింగర్స్ కి ఆవిడ ఇన్స్పిరేషన్ అవ్వడానికి. ఈవెన్ రెహమాన్ గారు కూడా ట్వీట్ చేశారు, అంటే ఆవిడ చిత్రపటాన్ని పెట్టుకుని నేను ఎంతో స్ఫూర్తి పొందాను అంటే ఆవిడ ఎంత గొప్పవారై ఉంటారు అసలు. అబ్సల్యూట్లీ. అండ్ అలాగా ఆవిడ పాటలు వినే ఇలా పాడచ్చు అని చెప్పి వాటిని ఈ రోజు ప్లేబ్యాక్ వరకు కూడా అంటే వాళ్ళు యూజ్ చేసిన న్యూయాన్సెస్ కానీ చిన్నవన్నీ కూడా ఇలా నేర్చుకుని, అంటే ఆవిడ పాటల ద్వారా, ఆవిడ పాటల బ్యాంక్ ద్వారా, ఆ ఇన్స్టిట్యూషన్ ఆవిడ అలా నేర్చుకుని ఇప్పటికీ అప్లై చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మేమందరం కూడా అలా నేర్చుకుంటూనే ఉన్నాం, అప్లై చేయగలుగుతున్నాం. ఒక ట్రేడ్ మార్క్ మాకు అందరికి. అంటే ఓకే, పాట అంటే ఇట్లానే ఉంటుంది, సింగర్ అంటే ఇలాగే పాడాలేమో అన్న ఒక ఫీలింగ్ అందరి సింగర్స్ లో ఆవిడ కలిగించారనమాట. పాట నేర్చుకునే ప్రతి ఒక్కళ్ళకి ఆవిడ ఒక ఇన్స్పిరేషన్ గా మారారు. అంటే ఆవిడకి మనం నివాళి అర్పించాలంటే కేవలం పాటలతోనే సాధ్యం. ఎందుకంటే తన జీవితాన్ని మొత్తాన్ని 13 సంవత్సరాల నుంచి అంటే టిల్ ఎండ్ ఆఫ్ ది ఆవిడ డెత్ వరకు కూడా ఆవిడ పాటలు పాడుతూనే ఉన్నారు. సో ఆవిడకి నివాళి అంటే కేవలం పాట మాత్రమే. సో మీ ఇద్దరు కలిసి ఆవిడ పాట ఏదైనా పాడితే. ఓకే. ये मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. ये मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. అంటే ఆవిడ పాడినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. అంటే మన పిఎం గారే ఇంత గతంలో కూడా మనం చాలాసార్లు విన్నాం ఈ మాట, కన్నీళ్ళు పెట్టుకున్నారు. అంటే ఎంత ఎమోషన్ ని క్యారీ చేయగలిగారు అసలు ఆ పాటలో? అవును. అంటే మన నార్మల్ గా అయితే మనకి హిందీ అర్థం కాకపోవచ్చేమో గానీ ఈ పాట వింటుంటే నిజంగా మీనింగ్ తెలుసుకుని ఈ పాట గురించి తెలుసుకోవాలనిపించేంత బాగా ఆవిడ అంత ఎక్స్ప్రెసివ్ గా పాడారు. అంటే పాటలు భాష రాకపోయినా గానీ మనకి ఆ భావం, అంటే ఆ ఎమోషన్ మనకు అర్థం అవుతుంది సాంగ్స్ అన్నాక. మీరేం చెప్తారు లతా మంగేష్కర్ గురించి? అంటే మీ పర్సనల్ గా ఆమె దగ్గర ఏం నేర్చుకున్నారు పర్టికులర్ గా? ఆవిడ దగ్గర ఉచ్చారణ, అంటే ఉచ్చారణ తెలియాలి అంటే భాష రావాల్సిన అవసరం లేదు. సో ప్రతి మాట అర్థమయ్యేటట్టు, అంటే ఇప్పుడు సపోజ్ నాకు హిందీ రాదనుకోండి,
బట్ స్టిల్ నేను లతా మంగేష్కర్ గారి పాట విని ఆవిడ ఏం పాడారో అండ్ అప్పటి డిజిటల్ క్వాలిటీతో అంటే అప్పటి ఆడియో క్వాలిటీతో ఇప్పుడు కూర్చుని నేను ఏం పాడారు అనేది ఆవిడ పాడినట్టు పాడి రాసుకోగలిగే అంత గొప్పగా, అంత అద్భుతంగా, అంత స్పష్టంగా పాడడం జరిగింది. సో ఉచ్చారణ అనే దానికి నాకు చాలా చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తారు మన సుశీల గారు కానీ, లతా మంగేష్కర్ గారు కానీ. సో ఆవిడ దగ్గర నుంచి ఉచ్చారణ నేర్చుకున్నాను, తర్వాత నేర్చుకుంటున్నాను. అండ్ పాడే విధానం అంటే ఒక్కొక్క పాటకి వాళ్ళ గొంతులో అంటే ఆవిడ గొంతుకలోనే ఆవిడ తరహాలో ప్రతి పాటకి వర్సటాలిటీ ఇన్ ద స్టైల్, నాట్ జస్ట్ ఇన్ ద వాయిస్ బట్ స్టైల్ అనమాట. ఎన్నో మంచి ఫాస్ట్ బీట్స్ అంటే మంచి పెప్పీ నెంబర్స్ పాడారు, మంచి ఫన్ సాంగ్స్ పాడారు, అలాగే అద్భుతమైన క్లాసికల్ హిందుస్థానీ క్లాసికల్ మెలడీస్ పాడారు. సో అలా ఎలా సాధ్యమైంది, అన్నేళ్ళు అలా ఎలా నడిచింది అన్నది చాలా ఆశ్చర్యంగా ఒక వండరింగ్ అనమాట అది. అంటే అసలు మీరేమనుకుంటున్నారు అంటే 13 సంవత్సరాల నుంచి ఒక గాయని నిర్విరామంగా, అది కూడా ఎక్కడ బ్రేక్ లేకుండా ఇన్ని సాంగ్స్ పాడడం అంటే 20 భాషల్లో అసలు ఎవరికి ఇంపాసిబుల్ అండి అసలు. అంటే ఒక బాలు గారు, ఒక లతా మంగేష్కర్ గారు వాళ్ళు ఒక్కళ్ళే, అంటే వాళ్ళకి వీళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకళ్ళు వస్తారు, అలాంటి వాళ్ళు అనుకోవడానికి లేదు. రీప్లేస్మెంట్ ఎవ్వరూ చేయలేరు వీళ్ళకి. వీళ్ళు అనే వాళ్ళు యునిక్ పర్సనాలిటీస్ అండ్ వాళ్ళు ఒక ప్రత్యేకమైన వ్యక్తులు అంతే. వాళ్ళు అలా దిగొచ్చారు, వెళ్ళిపోయారు అంతే. వాళ్ళకి రిప్లేస్మెంట్ ఎప్పుడు చేయలేము. అండ్ వాళ్ళ తరహాలో పాడే వాళ్ళు ఎవరూ లేరు కూడాను ఈ టైంలో, ఈ కాలంలో. డెఫినెట్ గా రారు ఇది నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా. అండ్ వాళ్ళని అందుకోవడానికి ట్రై చేయాలి తప్ప వాళ్ళలాగా పాడగలిగిన వాళ్ళు అనేది మేము చూడలేదు. ఏమో చూస్తే మా అదృష్టం, గానీ అలాంటి వాళ్ళు చాలా ఒకళ్ళే ఉంటారు అంతే. అంటే మీరేం నేర్చుకున్నారు ఆవిడ దగ్గర నుంచి? అసలు గమకాలు ఎంత క్రిస్టల్ క్లియర్ గా పాడతారంటే పాటల్లో, ఇప్పుడు ఉన్న క్వాలిటీ తను అన్నట్టు ఇప్పుడున్న మ్యూజిక్ క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ బయటికి వచ్చేటప్పుడు ఇంకా క్లియర్ గా వినిపించే అంత టెక్నాలజీ ఉంది మన దగ్గర. బట్ ఆ టైంలో నార్మల్ రికార్డింగ్ లో అంత క్లారిటీని ఇవ్వడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ అనేది మాకు అనిపిస్తుంది. అంటే ఈ జనరేషన్ కి చెందిన మేము ఆ టైంలో ఇంత క్లారిటీ ఎట్లా పాడతారు, ఎంత ఓపెన్ వాయిస్ తో పాడితే అంత క్లియర్ గా బయటికి అవుట్పుట్ వస్తుంది అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అది మాత్రం ఆవిడ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం. మేమందరం నేర్చుకుంటున్నాం. ఇంకా అంత క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా గమకాలు ఎలా పాడతారు, ప్రతి ఒక్క నోట్ మనం రాసేసుకోవచ్చు, అంత బాగా క్లియర్ గా ఉంటుంది ఆవిడ పాట. అంటే ఆవిడ సాంగ్స్ లో మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? అంటే అన్ని సాంగ్స్ లో ఇష్టమైనది నేను అడగలేను, కానీ మీకు బాగా నచ్చింది? లగ్ జాగలే చాలా చాలా ఇష్టమైన పాట. పాడతారు ఒకసారి? షూర్. लग जा गले कि फिर हंसी रात हो न हो, शायद फिर इस जन्म में मुलाकात हो न हो. लग जा गले कि फिर हंसी रात हो न हो, शायद फिर इस जन्म में मुलाकात हो न हो. लग जा गले से. థ్యాంక్ యూ అండి. అంటే కొంతమందికి అంటే అప్కమింగ్ సింగర్స్ కానీ, కొంచెం సెటిల్ అయిన సింగర్స్ కానీ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అంటే ఇంత పెద్దవాళ్ల ముందు సాంగ్స్ పాడాలని కానీ, ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని కానీ, కలిసి పాడాలని కానీ. సో అలాంటి సందర్భం ఏదైనా ఉందా మీ ఇద్దరికి? అయ్యో డెఫినెట్ గా ఆవిడ ముందు పాడాలనే కోరిక చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క సింగర్ కి ఉంటుంది. అంటే ఆ పాటలు విన్న తర్వాత గానీ ఆవిడ ముందు ఆవిడ పాట ఒక్కసారి పాడితే ఆవిడ నుంచి ఒక మెప్పు వస్తే ఎలా ఉంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ మాకు అదృష్టం దక్కలేదు. ఆవిడ ముందు పాడాలన్న కోరిక ఇప్పటికీ అలా మిగిలిపోయింది. అంటే అన్ఫార్చునేట్లీ లైన్స్ క్రాస్ అవ్వలేదు. కానీ ఎందుకో ఒక చిన్న ఆశ అయితే ఉండేది, ఎప్పటికన్నా ఆవిడ ముందు పర్ఫామ్ చేసేదో ఆర్ అట్లీస్ట్ ఆవిడ కలిసి ఆవిడ జస్ట్ కాళ్ళకి దండం పెట్టుకుందామని ఉండేది. అంటే ఎప్పుడు అనుకోలేదు, సడన్ గా ఇన్నేళ్లు ఉన్నారు ఇంకా ఉంటారులే అని ఒక కాన్ఫిడెన్స్ ఆవిడ మీద. అంటే అంత ఏజ్ వచ్చి కూడా ఆవిడ స్టిల్ పాడుతున్నారు అండ్ మాట్లాడతారు, మామూలుగా ప్రెస్ తో గానీ దాంతో గానీ మాట్లాడుతూ ఉంటారు. సో ఇంకా ఉంటారు, ఎప్పుడప్పుడు కలవచ్చు అనే ఒక హోప్ అయితే ఉండింది.
అంటే ఒక గాయనికి గొంతు చాలా ఇంపార్టెంట్ విషయం, కానీ 13 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు పాడుతున్న ఆవిడ ఎలాంటి కేర్ తీసుకునే ఉండుండొచ్చు అసలు? అసలు ఐడియా అంటే ఆవిడ చాలా మందికి టిప్స్ కూడా చెప్తూ ఉంటారు, అంటే డైరెక్ట్ గా అంటే గొంతుని ఒక ఒక చిన్న పాపలా చూసుకుని ఉంటుంటారని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మీరు అన్నట్టు ఇన్నేళ్లు సరే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ లైఫ్ దట్ ఈస్ ఓకే, అది ఏజ్ తో ఇదైపోతుంది. బట్ ఆడి జియా జలే లుక్కా చుప్పి కూడా యునో ఎర్లీ 2000s లో పాడారు యాక్చువల్లీ. సో 2000s వరకు కూడా అంటే ఆల్మోస్ట్ 60-70 years ఆఫ్ హర్ లైఫ్ షీ వాజ్ వర్కింగ్. సో అది ఎలా సాధ్యం అన్నది మనం చెప్పలేము. ఒక రొమాంటిక్ సాంగ్ పైగా జియా జలే ఈ జోనర్ పాడలేదు అన్నది అసలు అన్ని జోనర్స్, భక్తి గానీ, గజల్ గానీ, యువగల గీతాలు గానీ, అసలు ఏ జోనర్ మిస్ చేయలేదు ఆవిడ. సో దానికి ఏం కేర్ తీసుకుంటారని ఊహించడం కొంచెం కష్టమే. బట్ నాకు తెలిసినంత వరకు ఏ రోజు గ్రాంటెడ్ అయితే తీసుకుని ఉండుంటారు. చాలా బాగా కాపాడుకున్నారు ఒక ట్రెజర్ లాగా ఇన్నేళ్లు ఆ గొంతుని. అంటే లతమ్మ అసలు చిన్నగా మాట్లాడతారు, బయటకు వస్తే ఎక్కువగా షౌటింగ్ కానీ, ఒక హంబుల్నెస్, చీర అలాగా కప్పుకోవడం కానీ. నేను గమనించింది ఆవిడ ఇవాళ మార్నింగ్ వెళ్ళిపోయేదాకా కూడా ఆవిడ 2 జళ్లే వేసుకునేవారు చక్కగా చిన్నపిల్లలాగా. అది కొంగుతో కప్పేసుకోవడంతో ఎవరికి కనిపించలేదేమో గానీ ఎంత ఇష్టమో నాకు ఆవిడని చూసినప్పుడు. 2 పిలకలు ఇలాగా వేసుకుని మధ్యపాపటి తీసుకుని చక్కగా ఉండేవారు. అంటే ఒక రోల్ మోడల్ లాగే ఆవిడ పర్సనాలిటీని కూడా చూసి ఎంతో నేర్చుకోవచ్చు. మరొక సాంగ్ మీరు పాడతారా? తప్పకుండా, నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఇది. ఆజ్కల్ మే ఢల్ గయా दिल हुआ तमाम, तू भी सो जा, सो गई रंग भरी शाम, आज कल में ढल गया दिल हुआ तमाम, सो गया चमन चमन, सो गई कली कली, सो गए हैं सब नगर, सो गई गली गली, नींद कह रही है चल मेरी बाहें थाम, तू भी सो जा, सो गई रंग भरी शाम, आज कल में ढल गया दिन हुआ तमाम. థ్యాంక్ యూ అండి. అంటే ఎవరు రీప్లేస్ చేయలేని గళం తనది. అసలు మళ్ళీ మనకి అలాంటి సింగర్ దొరికే అవకాశం లేదు. సో అంటే అసలు ఈ మాట విన్నప్పుడు మీ సినీ వర్గాలు గానీ ఎలా స్పందించాయి? అంటే ఇంకా బ్లాంక్ అయిపోతామండి. ఇప్పుడు బాలు గారు పోయినప్పుడు కూడా సేమ్ ఫీలింగ్ ఉంది. ఇంకా యాక్చువల్గా బాలు సార్ కూడా ఇక్కడ ఉన్నారన్న ఫీలింగ్ లోనే ఉన్నారు. అలాగే అంటున్నారు వాళ్ళు. అంటే 1 year అయిపోయాక కూడా మాకు ఎట్లా అనిపించింది అంటే ఉన్నారు ఎక్కడో ఇంట్లో ఉన్నారు, లేకపోతే ఏదో షూట్ కి వెళ్ళారు, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయారన్న ఫీలింగే తప్ప ఆయన వెళ్ళిపోయారు నైస్ అండి. అంటే కొన్ని సాంగ్స్ ఎలా ఉంటాయంటే లిరిక్స్ బాగుంటాయి, ట్యూన్ బాగుంటది, కానీ సింగర్ వాయిస్ అనేది ఒక ఎసెన్స్ ని యాడ్ చేస్తున్నట్టు ఉంటది. సో లత గారు పాడిన సాంగ్స్ అన్ని కూడా ఆ వాయిస్ కి ఇంకొక యాడ్ ఆన్ అయింది, ఆ సాంగ్ కి కొంచెం హైలైట్ చేసినట్టే ఉంటాయి ఆమె సాంగ్స్ అండి. అవునండి. అంటే ఇప్పుడు ఆ హీరోయిన్ కి అయితే ఇట్లా పాడాలి, హీరోయిన్ కి అయితే అలా పాడాలని కాదు, లతా గారికే వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్టు అనిపించేది. ఆవిడ అంత పర్ఫెక్ట్ గా ఏ హీరోయిన్ కైనా ఏ క్యారెక్టర్ కైనా, అదొక సైడ్ ఆర్టిస్ట్ అవ్వనివ్వండి, ఒక కమీడియన్ అవ్వనివ్వండి, ప్రతి ఒక్కళ్ళకి ఒక వ్యామ్ క్యారెక్టర్ అవ్వనివ్వండి, ఎవరైనా కూడా ఆ పాత్రకి ఆవిడ వాయిస్ ఎగ్జాక్ట్ గా సరిపోయేది. ఎటువంటి జానర్ అయినా, ఎటువంటి పాట అయినా ఆ క్యారెక్టర్ కి ఆవిడ పాడిన దానికి ఆ క్యారెక్టర్ యాక్ట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అంత తను డబ్బింగ్ కూడా చెప్పారంటే తను ఎలా మౌల్డ్ చేసుకుంటారంటే వయసు మ్యాటర్ కాదు అసలు. డెఫినెట్లీ. మీ ఒపీనియన్ ఏంటంటే తన డబ్బింగ్ కూడా చెప్పారు చాలా మందికి, అంటే తను వాయిస్ తెలియదు, ఎలా అంటే వయసు పెరిగింది తగ్గింది ఇటువంటి తెలియకుండా మాడ్యులేషన్ కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు.
సో అదే అంటున్నాను కదా, అదొక ఆవిడకి ఐ థింక్ అవన్నీ కొన్ని వరాలు, కొన్ని మిరాకిల్స్ అన్నమాట. అంతే. అంటే దేవుడు మనల్ని ఎంటర్టైన్ ఆవిడ చేయడానికి అలా పంపించిన ఆవిడ అలా పుట్టారు అంతే. అంతే. సో నేను ఇందాక ఒక ట్వీట్ చూశాను, శ్రేయా ఘోషల్ గారు పెట్టిన ట్వీట్. సో నిన్న వసంత పంచమి అనమాట. సో వసంత పంచమి అంటే సరస్వతీదేవి పుట్టినరోజు లాగా అనమాట. సో సరస్వతీదేవి పుట్టినరోజు తర్వాత రోజు అంటే ఈ రోజు ఆవిడ పోయారు. సో ఆవిడ వన్ ఆఫ్ హర్ డిసైపుల్స్ని తీసుకెళ్ళిపోయినట్టు అని చెప్పి శ్రేయా ఘోషల్ గారు ట్వీట్ చేస్తే చూసి అనిపించింది అనమాట. అంటే వీళ్ళు వచ్చేది, వీళ్ళు భూమి మీద పుట్టింది బాలు గారు లాంటి వాళ్ళు, మన లతా గారు లాంటి వాళ్ళు జస్ట్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఉన్నంత కాలం ఎంటర్టైన్ చేశారు అండ్ స్టిల్ అవుతూనే ఉంటాయి, వాళ్ళ పాటలు వెళ్తూనే ఉంటాయి. వాళ్ళ జాబ్ అయిపోయింది, ఇంకా దే ఆర్ డన్. అండ్ వాళ్ళు మేబీ డెఫినెట్ గా దేర్ ఇస్ అ బెటర్ రిటైర్మెంట్ లాగా ఇంకా వాళ్ళు అందుకే అందరు లైన్ గా కూడా వెళ్ళిపోతున్నారు. మేబీ దేర్ ఇస్ అ బెటర్ ప్లేస్ అనుకుని. అంటే గాన గంధర్వులు ఊరికే ఆ పదం ఊరికే కాదు, అంటే ఎంత హార్డ్ వర్క్ ఉండొచ్చు ఆ వెనకాల. ఒక పాట వింటున్నామంటే వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ ఎలాంటిది అసలు వెనకాల. అంటే మేము అంటే నార్మల్ పర్సన్ గా సాంగ్ వింటున్నప్పుడు ఆ 3 నిమిషాలు బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ ఆ పాట ప్రాక్టీస్ కానీ, ఆ ట్యూన్ కట్టడం కానీ, ఆ ట్రాక్ పాడుకోవడం కానీ అసలు ఎంత కష్టం ఉంటుంది అసలు. మాకు ఈ కాలంలో ఆ కష్టం ఏమీ తెలియదనే చెప్పాలండి. ఎందుకంటే మేమెవ్వరం ఆ టైంలో వాళ్ళు పడిన కష్టాలు మేము చూడలేదు. ఎప్పుడన్నా మాకు ఇది వరకు మేము బాలుగారితో జర్నీ చేసినప్పుడు సార్ మమ్మల్ని కూర్చోపెట్టి చెప్పేవారు, పర్టికులర్ గా మీకు ఈ ఎక్స్పీరియన్సెస్ తెలియాలి, మేము ఆ టైంలో ఎట్లా పాడేవాళ్ళం అనేది మీకు తెలిస్తే ఇప్పుడు మీరు పాడేది ఎంత లగ్జరియస్ గా పాడుతున్నారు, ఎంత ఈజీగా పాడుతున్నారు అనేది అర్థమవుతుంది అంటూ కూర్చోపెట్టి పర్టికులర్ గా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పేవారు. సో అది వింటుంటే మాకు అనిపించేది ఇంత కష్టం ఉండేదా ఒక పాట పాడాలి అంటే. ఇంతమంది టెక్నీషియన్స్ వర్క్ చేసేవారు ఆ వెనకాల. ఒక పాట బయటికి వస్తోంది, అదొక వీడియో రూపంలో మనం ఇవాళ చూస్తున్నాము అంటే ఆ కాలంలో వాళ్ళు పాడిన పాటలన్నీ కూడా 10-20 సార్లు రిహార్సల్. దానికి ఒక పాట పాడాలంటే దానికి ముందు 4 రోజులు, తర్వాత 4 రోజులు రిహార్సల్, ముందు రోజులు, తర్వాత రికార్డ్ చేయడానికి, అన్ని లైవ్స్ తీసుకోవడానికి కొన్ని రోజులు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ అందరికి నొటేషన్ చెప్పడానికి కొన్ని రోజులు, ఇట్లా ఎన్ని రోజులు అనేది తెలియదు. ఒక పాట తయారవడానికి మినిమం ఒక 5 to 6 days తీసుకునేదిట. అలా తీసుకుని వాళ్ళు పాడి అవుట్పుట్ వచ్చేదాన్ని మనం వింటున్నాం. దాన్ని కొంతమంది విని ఇది బాలేదు అని కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అది ఎంత కష్టం అనేది మాకు తెలిసింది కూడా ఇలాంటి లెజెండరీ వాళ్ళ వల్లే, ఇంతమంది లెజెండ్స్ వల్లే మాకు తెలుస్తుంది. అంటే వాళ్ళు చెప్పకపోతే మాకు ఆ కాలంలో ఎలా ఉండేది తెలీదు. అండ్ ఇందాక ఏఆర్ రెహమాన్ గారు ఒక చిన్న వీడియో పెట్టారు. సో ఆ వీడియోలో ఆయన చెప్తున్నారు, ఒక పాట పాడడానికిట 11 రోజులు రిహార్సల్స్ చేసేవారు. అంటే 11 రోజులు అంటే అది సింపుల్ పాట అయి ఉండొచ్చు ఆర్ కష్టమైన పాట అయి ఉండొచ్చు, వాట్ ఎవర్. బట్ దెన్ 11 రోజులు ఒక పాటని వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. అది కూడా 11 రోజుల్లో ఇప్పుడు లతా మంగేష్కర్ గారు లాంటి వాళ్ళకి ఫస్ట్ 2-3 hours లో వచ్చేసి ఉండుండొచ్చు. కానీ బికాజ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్పారు అన్న రెస్పెక్ట్ తో, అలాగే ఆ ఒక డెడికేషన్ తో, అండ్ వాళ్ళకు కూడా ఆ కంపోజిషన్ వాల్యూ, అంటే ఒక కంపోజిషన్ ని ఎంత ఒక చిన్న పాపలా వాళ్ళు కంపోజ్ చేసుంటారు అన్న ఒక జస్ట్ ఊహతో వాళ్ళు అలా 11 రోజులు అంత కమిటెడ్ గా రిహార్సల్ కి వెళ్లి దాన్ని ప్రాక్టీస్ చేసి అప్పుడు స్టేజ్ మీద మైక్ ముందుకు వచ్చి పాడేవారంట. అంటే వాళ్ళకున్న రెస్పెక్ట్ టువర్డ్స్ మ్యూజిక్ అండ్ టువర్డ్స్ టెక్నీషియన్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అంత గొప్పగా ఉండేది వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళ వైపు. దాని వల్ల ఒక పాటని వాళ్ళు అంత సీరియస్ గా తీసుకొని అదొక, అంటే సింగింగ్ అనేది కూడా వాళ్ళకి ఒక జాబ్. సో దాన్ని వెరీ ప్రొఫెషనల్ గా తీసుకుని దాన్ని అంతే ప్రొఫెషనల్ గా 11 రోజులు వెళ్ళాలంటే 11 రోజులు వెళ్లి రిహార్సల్ చేసేవారు అప్పట్లో. సో వాళ్ళకి ఎంత డెడికేషన్ ఉండుంటుంది, ఎంత పట్టుదల ఉండుంటుంది ఒక పాట పాడాలి అనే దాని మీద. వాళ్ళకి బట్టి కూడా వచ్చేసి ఉంటుంది, లిరిక్స్ కూడా చూడకుండా పాడుంటారు ఆ టైంలో. అందుకే వాళ్ళు ఇప్పుడు ఆవిడ మేబీ 13 years టైంలో పాడిన పాట ఆవిడ బతుకుండి ఉంటే నిజంగా ఈ పాట మీరు పాడారు అంటే దాని ట్యూన్ తో సహా ఆవిడ ఇవాళకి పాడతారు. ప్రాక్టీస్, అది ప్రాక్టీస్ అంతే. కానీ ఆ డిసిప్లిన్ కూడా చాలా ముఖ్యం. డెఫినెట్ గా అది మనం కనీసం పాటించకపోయినా పర్వాలేదు, కానీ అలాంటి విని అట్లీస్ట్ అందులో 1% అన్నా మనం చేయడానికి మేము ప్రయత్నిస్తే మేబీ మేమేమి ఇప్పుడు సాధించేది ఏమి ఉండదు. బట్ మాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఓకే మేము బతుకున్నంత కాలంలో ఇలాంటి లెజెండరీ పర్సన్స్ ని మాకు ఒక ఆదర్శంగా తీసుకుని వాళ్ళు నడిచిన ఒక పాత్లో మేము కూడా వెళ్ళాము, వాళ్ళు చెప్పిన దాంట్లో కొంత నేర్చుకున్నాము అనేది మాకు ఒక సాటిస్ఫాక్షన్. అంటే టెక్నాలజీ లేని రోజుల్లో కూడా అసలు అంటే ఒక పాత ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచారు వాళ్ళు. అంటే పెరుగుతున్న టెక్నాలజీ మీకు సహాయం చేసి ఉండొచ్చు కానీ ఎలాగా అలాగా అని. అవును,
మరొక సాంగ్ పాడతారా? తప్పకుండా. సో ఇందాక మీరు అడిగారు దిల్వాలే దుల్హనియా అని. సో అందులో నా ఫేవరెట్ సాంగ్ నాకు గుర్తొచ్చింది ఇప్పుడు. సో తప్పకుండా అది. मेरे ख्वाबों में जो आए आके मुझे चढ़ जाए, मेरे ख्वाबों में जो आए आके मुझे छेड़ जाए, उससे कहो कभी सामने तो आए, मेरे ख्वाबों में जो आए। कैसा है कौन है वो जाने कहाँ है, जिसके लिए मेरे होठों पे हाँ है, अपना है या बेगाना है वो, सच है या कोई अफसाना है वो, देखे घूर घूर से यूं ही दूर दूर से, उससे कहो कभी नींद न चुराए, मेरे ख्वाबों में जो आए आके मुझे छेड़ जाए, उससे कहो कभी सामने तो आए, मेरे ख्वाबों में जो आए. థ్యాంక్ యూ అండి. అంటే చాలా నైస్ వాయిస్ కూడా ఉంది. అంటే అసలు లతమ్మ గారు కానీ సంగీతం వినడం, సంగీతం పాడడం రెండే పనులు తెలుసు ఆమెకి. మొత్తం జీవితం అంతా సంగీత ప్రపంచానికి అంకితం చేశారు ఆవిడ. సో ఇప్పుడు అంటే నేను అనలేకపోతున్నాను కన్నుమూసారని. సో భౌతికంగా లేకపోయి ఉండొచ్చు కానీ తన పాటలు కానీ ఎప్పుడు ఉంటూ ఉంటాయి ఎప్పటికీ. అవును. సో ఏం చెప్తబోతున్నారు? ఇంకా ఇంకా మేమందరం ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది మా లైఫ్ లో. ఇప్పుడేదో మేము పాడుతున్నాం కాబట్టి మాకు అన్ని వచ్చని ఎప్పుడు ఆ ఫీలింగ్ అయితే లేదు, ఉండకూడదు కూడా ఫ్యూచర్ లో కూడా. ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ పాటలు, బాలు గారు కానీ లతా మంగేష్కర్ గారు కానీ, వీళ్ళ పాటలే మాకు ఆదర్శం. మాకు ఫ్యూచర్ లో కూడా ఇవి ఒక మా ప్రొఫెషన్ లో మేము ఇంకా ముందుకెళ్ళడానికి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అన్నమాట. సో వీళ్ళ పాటలు ఇంకా ఇంకా విని నేర్చుకోవాలి. చాలా పాటలు ఉన్నాయి, వాళ్ళు మాకు ఒక పెద్ద లైబ్రరీ వదిలేసి వెళ్లారు. సో వాటిలోంచి ప్రతి ఒక్క ఆణిముత్యాన్ని తీసుకుని మేము నేర్చుకొని దాన్ని ఎక్కడా పర్ఫామ్ చేయక్కర్లేదు. మేము ఒక పాట వాళ్ళది నేర్చుకున్నామంటే ఇవాళ ఒక టెక్స్ట్ బుక్ తీసి ఒక లెసన్ చదివినట్టు. రోజు స్కూల్కి వెళ్తాము, వాళ్ళు టీచర్ ఒక లెసన్ చెప్తారు, ఇంటికి వచ్చి మనం చదువుకుంటేనే మన బుర్రకు ఎక్కుతుంది. సో ఇది మాకు సంగీతంలో టెక్స్ట్ బుక్స్ లాంటివి ఇట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి వీళ్ళ పాటలే మాకు ఒక టెక్స్ట్ బుక్స్, వీళ్ళు లెసన్స్ అన్నమాట. సో అదొకటి నేర్చుకున్నామంటే ఆ రోజుకి ఒక సాటిస్ఫాక్షన్, ఓకే మనం ఇవాళ ఏదో నేర్చుకున్నాం, ఒక పని చేసామన్న ఒక సాటిస్ఫాక్షన్. సో అది డెఫినెట్లీ కంటిన్యూ అవుతుంది, వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ పాట ఉంటుంది. సాహితీ గారు అంటే మీరేం చెప్తారు? డెఫినెట్గా అండి. సో ఇప్పుడు తను చెప్పినట్టు వాళ్ళు భౌతికంగా లేరు అన్నది ఒక జస్ట్ ఒక ఫ్యాక్ట్ అది డెఫినెట్గా. బట్ దెన్ వాళ్ళు ఎంత వర్క్ చేశారంటే ఆ వర్క్ అంతా వాళ్ళు లేకపోయినా మనల్ని నడిపిస్తుంది. ఎంతోమంది రాబోయే తరాలకి అంతే అదొక ఏమంటారు ఒక చిన్న మాన్యువల్ లాగా అనమాట. దాన్ని చూసి ఇలా ఫాలో అవ్వాలి, ఇలా ఉండాలి, ఇలా పాడాలి, ఇది డిసిప్లిన్ అంటే, ఇది డెడికేషన్ అంటే అని చెప్పి అన్ని రకాలుగా ఏమేమైతే చెయ్యాలో ఒక మ్యూజిషియన్ అవ్వచ్చు. అండ్ మ్యూజిషియన్స్ మాత్రమే ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి నార్మల్ మనిషికి కూడా వీళ్ళ జర్నీస్, వీళ్ళ లైఫ్ ఒక పాఠం, ఒక పాఠం అని చెప్పుకోవచ్చు. సో అంటే వీళ్ళ పాటలు కంటిన్యూ అవ్వవని అసలు చెప్పలేం. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇది వరకు వెళ్ళిపోయిన మొహమ్మద్ రఫీ గారి పాటలు ఇవాళకి విని ఆయనని ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అలా పాడతారు. కొంతమంది కిషోర్ కుమార్ గారిని తీసుకుని అలా ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు, లేదా వాళ్ళ పాటలు నేర్చుకోవడానికి కొంతమందికి ఇష్టం ఉంటుంది పర్ఫామ్ చేసేటప్పుడు. సో వీళ్ళది కూడా అట్లానే ఇంకా కొన్ని వందల ఏళ్ళు వీళ్ళు వెళ్ళాలని వెళ్తాయి, డెఫినెట్లీ పాటలు వెళ్తాయి. ఇంకా వచ్చే జనరేషన్స్ అందరికీ కూడా వీళ్ళు ఒక మంచి ఆదర్శం అవ్వాలనేది మా అందరి ఆశ. అంటే అన్ని వేల పాటలు వినడానికి కూడా ఒక వేల సంవత్సరాలు పడుతుంది. అన్ని సాంగ్స్ పాడారు డెఫినెట్ గా. అంటే థ్యాంక్ యూ సో మచ్ సాహితీ గారు అండ్ హరిణి గారు. అంటే ఒక బాధాకరమైన సిచ్యువేషన్ అయినా కూడా మా కోసం సాంగ్స్ పాడారు, నివాళులు అర్పించారు మీ పాటల రూపంలో. అంటే ఇది జరుగుతుంది కదండి, ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో ఈ స్టేజ్ అనేది వస్తుంది, వెళ్ళిపోయే స్టేజ్ అనేది వస్తుంది, కానీ అది మనం యాక్సెప్ట్ చేయాలి. అన్ఫార్చునేట్ ఒక ఇన్సిడెంట్ వల్ల ఆవిడ వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఈ కోవిడ్ అనే దాని వల్ల.
లేకపోతే ఇంకా ఎన్నేళ్లు ఉండేవారు మనతో పాటు అనేది ఒక మంచి ఆశ ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ ఆవిడ హెల్త్ కండిషన్ బాగా పాడై వెళ్ళిపోయారు. బట్ యాక్సెప్ట్ చేసి ఆవిడ మనతోనే ఉన్నారు పాటల రూపంలో అనుకుని అదొక్కటే మనకి ఇప్పుడు తృప్తి. అండ్ ఈ రకంగా ఇలా ఇలా అద్భుతమైన పాటలు పాడుకోగలిగే ఛాన్స్ వచ్చింది. సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం.